అందరికీ నమస్కారం. మీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లీగల్ సెల్ డైరెక్టర్ అభిషేక్ అహ్మద్. అయితే ఇవాళ మనము ఒక లీగల్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లో మీ అందరికీ కూడా మన గ్రూప్ సభ్యులకు, అలాగే మన హ్యూమన్ రైట్స్ మెంబర్స్ అందరికీ కూడా లీగల్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. అయితే అందులో మనము న్యాయానికి సంబంధించిన యాక్ట్స్, చట్టాలు అన్నీ కూడా మనం చెప్తున్నాము. అయితే ఇవాళ మనము అవినీతిపై బ్రహ్మాస్త్రం అంటే ఇది సమాచార చట్టం. ఇది 2005 సంవత్సరంలో మనకి చట్టం ఏర్పడింది. ఇదేంటంటే ప్రభుత్వ కార్యాలయాల నుంచి సమాచారాన్ని మనం పొందవచ్చు. సర్టిఫికెట్స్ కానీ, లేకపోతే మనకి ప్రభుత్వ కార్యాలయాల్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్స్ అయినా సరే మనం నేరుగా మన ఇంటికి వచ్చేటట్టు మనం చేసుకోవచ్చు. అలాగే ఒక ఫిర్యాదు మనం గవర్నమెంట్ ఆఫీస్‌కి మనం ఒక ఫిర్యాదు చేసాము. ఆ ఫిర్యాదు మీద స్పందన ఫిర్యాదు పెట్టిన తర్వాత దాని మీద తీసుకున్న చర్యలేంటి, దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు, అటువంటివి మనం అడగొచ్చు. అలాగే సమాచారానికి సంబంధించిన మన సర్టిఫికెట్స్ కానీ, లేకపోతే ఇతర పత్రాలు కానీ, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పత్రాలు, మనకు అవసరమైన పత్రాలు మనము పొందే హక్కు మనకి సమాచార చట్టం మనకి కల్పించింది 2005లో. కాబట్టి మనము ప్రతి సమాచారం కూడా గోప్యత కాదు, అన్నీ కూడా బహిర్గతమే. కాబట్టి సమాచార చట్టం ద్వారా మనము ఏదైతే సమాచారం కోరుతామో గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, పోలీస్ స్టేషన్స్ కానీ, అలాగే ప్రభుత్వ కార్యాలయాలు ఏ ప్రభుత్వ రంగ సంస్థలలో కానీ ఎటువంటి సమాచారం కావాలన్నా మనం పొందవచ్చు. అలాగే కొన్ని సమాచారాలు ఇవ్వడానికి వీలుండదు. దేశ రక్షణకు సంబంధించినవి కానీ, న్యాయస్థానంలో కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు దానికి సంబంధించిన వివరాలు కానీ, అలాగే ఒక మనిషికి గోప్యతగా ఉండే వివరాలు కానీ అది సెక్షన్ 2 ప్రకారం ఇవ్వకూడదని చెప్పి చట్టం పేర్కొంది. అయితే అలాగే మనకు సంబంధించిన మనం సమాచారం ప్రభుత్వ కార్యాలయాల నుంచి మనం ఏదైతే సమాచారం మనకు అవసరం ఉందో అది మనం నేరుగా పొందే వెసులుబాటు మనకి సమాచార చట్టం మనకు కలిగించింది. ఓకే అండి. నమస్తే అండి.